మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం 3 సంవత్సరాల కాలంలో ప్రధాన లక్ష్యంగా ఈరోజు విద్య వ్యాపారం చేయడం కోసం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా 23 సార్లు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రధాన పరీక్షల్లో యూపీఎస్సీ కానీ లేదంటే స్టేట్ సంబంధించినటువంటి పరీక్షలు కానీ దాంతోపాటు నీటి పరీక్షకు సంబంధించి అనేక మార్లు పేపర్ లీకేజీ జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 28 లక్షల మంది దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని దాదాపు సంవత్సరాలు తరబడి విద్యార్థులు ఈరోజు నీటికి ప్రిపేర్ అవుతే ఈరోజు నీటికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు పరీక్ష రాస్తే ఈరోజు పేపర్ లీకేజీ అయ్యిందన్నటువంటి ఒకే కారణంతో ఈరోజు దేశవ్యాప్తంగా నీటి పరీక్షను రద్దు చేశారు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు మేము ఒకటే అడుగుతున్నాం. ఈ దేశం టెక్నాలజీతో ఇంతగా అభివృద్ధి జరుగుతుంది, ఈ దేశం ఇంతవైపు పరిగెడుతుంది, కానీ ఈ దేశంలో ఎందుకో ఈరోజు నీటి పరీక్ష పేపర్ లీకేజీ చేస్తున్నారు. ఈ లీకేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో, ఎవరైతే ఈ నీట్ ప్రిపేర్ తయారు చేసేటువంటి అధ్యాపక బృందం ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నీట్ పేపర్ను లీకేజ్ చేశారు. ఎవరైతే నీట్ పేపర్కు లీక్ కారణమయ్యారో వాళ్ళందరూ వెంటనే సమగ్రమైన విచారణ చేసి అరెస్టు చేయాలా. దాని విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలా. అదేవిధంగా ఈరోజు గతంలో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి పరీక్ష నిర్వహించుకోవడానికి అనుమతి ఉండేది, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసేటువంటి ప్రయత్నం కొనసాగించి రద్దు చేసింది. కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం నీటి పరీక్ష నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలా, ఏదైతే నీటి పరీక్ష ఆన్లైన్ విధానంలో కొనసాగించాలా, ఏదైతే ధర్మేంద్ర గారు రాజీనామా చేయాలా. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది అనేక విభాగాల్లో చదివేటువంటి వాళ్ళు ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది 3 రోజుల్లో పరీక్ష ఉంది. ఈరోజు 3 రోజుల్లో పరీక్ష ఉంటే ఈరోజు ఆ పరీక్ష రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఓ ప్రకటన చేశారు. ఎందుకోసమని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని మీరు రద్దు చేశారు? ఎస్ఎఫ్ఐ సూటిగా అడుగుతుంది. ఈరోజు మీ లావాదేవీల కోసం, మీరు లాబింగ్ చేసుకోవడం కోసం, ఈరోజు విద్య వ్యాపారం చేయడం కోసం, మీరు పేపర్ లీక్ చేయడం కోసమే సెంట్రల్ యూనివర్సిటీ పరీక్ష మీరు రద్దు చేశారు. ఏదైతే రద్దు చేసినటువంటి పరీక్ష ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలా. అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ సంబంధించినటువంటి పేపర్లు రుద్దే విధానంలో మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది. దానిపై సమగ్రమైన విచారణ చేసి వాళ్ళందరినీ తక్షణమే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు.